ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ కావచ్చు. కొన్ని మార్కెట్ సంబంధించిన అప్డేట్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఇక మనం అందరం కూడా చాలామంది ట్రేడర్స్ యాంజిల్ వన్ బ్రోకరేజ్ సంస్థకు సంబంధించినటువంటి యాప్ని వాడుతూ ఉంటారు. అయితే దీన్ని వ్యవస్థాపకరించినటువంటి వ్యక్తి దినేష్ టక్కర్. ఈయన యొక్క లైఫ్ జీవితం అంతా కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది మీకు కూడా ఇన్స్పైర్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది. వాస్తవానికి దినేష్ టక్కర్ అనేటువంటి వ్యక్తి చదువుకున్న 12వ తరగతి. అంటే అప్పట్లో 12వ తరగతి అంటే కొద్దిగా ఒప్పుకోవచ్చు, కొంత గొప్ప నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. అందులోనూ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి బిజినెస్గా వాళ్ళ మైండ్ సెట్టే ఉంటుంది. ఈయన ఒక వ్యాపారాన్ని స్థాపించాలి అని అనుకున్నప్పుడు ఆయన బాగా అట్రాక్ట్ చేసినటువంటిది బ్రోకరేజ్ సంస్థ. అందుకు ఆయన తను తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి, తన దగ్గర నుంచి మొత్తం ఒక 5 లక్షల రూపాయలని క్రోడీకరించి ఆయన బిజినెస్ అడ్వైజరీ అంటే స్టాక్ మార్కెట్ అడ్వైజరీ సంస్థను ఒకదాన్ని స్థాపించడం జరిగిందనమాట. అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఉంటాయి కదా బిజినెస్ అడ్వైజరీ ఫిర్మ్స్, వాళ్ళలాగానే ఆయన 1991లోనే స్టార్ట్ చేశాడు. అద్భుతంగా అది నడుస్తూ ఉంది, ముందుకు పోతూ ఉంది. అదే సమయంలో హర్షద్ మెహతా అని మనందరికీ తెలిసినటువంటి ఆయన అసలు ఒక రకంగా స్టాక్ మార్కెట్ని శాసించినటువంటి వ్యక్తి. ఈయన కొన్ని ఆర్థికపరమైనటువంటి మిస్టేక్స్ చేయడం కారణంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది బాగా కొలాప్స్ అయిపోయింది. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ ఇచ్చినటువంటి షాక్ తోటి కొన్ని సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్ వైపు ట్రేడర్స్ కన్నెత్తి చూడటానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ భయపడ్డారంటే ఎటువంటి సందేహం లేదు. హర్షద్ మెహతా ఎఫెక్ట్తో దినేష్ టక్కర్ గారు కూడా ఆయన చాలా నష్టపోవటం అనేటువంటిది జరిగింది. అయితే ఆ తర్వాత 1996వ సంవత్సరంలోనే యాంజిల్ బ్రోకింగ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఆయన మెల్లమెల్లగా మరలా బిజినెస్ వ్యాపార పరమైనటువంటి దృక్పథాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారనమాట. ఇదే సమయంలో ఆయనకు తెలిసినటువంటి ఒక బ్యాంకర్స్ వాళ్ళు వాడేటువంటి లగ్జరియస్ కార్లను చూసి తను ఎలాగైనా బాగా సంపాదించాలి, అటువంటి లగ్జరియస్ కారులో తిరగాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆయన 1996లో స్టార్ట్ చేశారు కదా ఇది యాంజిల్ బ్రోకింగ్ అనేటువంటి సంస్థని. దాన్ని మెల్లమెల్లగా దాన్ని బాగా మంచి స్థితికి వచ్చేటట్టుగా ప్రయత్నం అనేటువంటి చేస్తూ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఈయనే రిలయన్స్ వ్యవస్థాపకుడైనటువంటి ధీరుభాయ్ అంబానీని కలిసినప్పుడు రిలయన్స్కి సంబంధించినటువంటి షేర్స్లో అప్పుడు ఎంత 48-45 రూపీస్ ఉండేటువంటి షేర్స్లో ఈయన కూడా క్యాపిటల్ అంటే కొన్ని షేర్స్ను కొనటం అనేటువంటిది జరిగింది. అవి కూడా గ్రోత్ అవటం, అలాగే యాంజిల్ వన్ బ్రోకింగ్ సంస్థలో సభ్యులు ఎక్కువ మంది చేరటం, దానికి కూడా లాభాలు రావటం అనేటువంటి కారణంగా ఆయన మెల్లమెల్లగా తన యొక్క క్యాపిటలైజేషన్ విపరీతంగా పెంచారు. ఈ రోజున ఒక యాంజిల్ వన్ బ్రోకింగ్ సంస్థ యొక్క లావాదేవీలే 25,000 కోట్ల రూపాయల వరకు ఉంటే సంవత్సరానికి 550 కోట్ల రూపాయల లాభాలను కూడా ఆర్జిస్తున్నాడు. స్వతహాగా ఈయనకి 3,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అలాగే లగ్జరియస్గా తన యొక్క జీవితాన్ని నడుపుతున్నాడు. అనేకమైనటువంటి సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టి దాని ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నారు. కాబట్టి ఒక దృఢమైనటువంటి సంకల్పం అనేటువంటిది కనుక ఉంటే వాళ్ళు చేసేటువంటి పనులు ఏకాగ్రతతో నిశ్చయంగా గనక చేయగలిగితే ఆటోమేటిక్గా కాలం కలిసి వచ్చి వాళ్ళు ఇంకా ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనేటువంటి కోణంలో ఈయన యొక్క జీవితం అనేటువంటి టక్కర్ గారి జీవితం ఉంది. నిజంగా ఈయన యొక్క జీవితం నిజంగా ఆదర్శప్రాయమైనటువంటిదే. దాని నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి కొత్త ఆలోచన విధానాలతోటి మనం మన జీవితంలో సక్సెస్ అయ్యేటట్టుగా చేయగలగాలి. చేస్తే అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు. మన కుటుంబానికి, మన భవిష్యత్తు తరాలకు కూడా ఒక మంచి ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు రచించి మనము మన భవిష్యత్తు తరాలు కూడా సక్సెస్ అయ్యేటట్టుగా చేసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఈ కథ కనుక మీకు నచ్చి ఉంటే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.